ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఈరోజు గతంలో కూడా కొన్ని గ్రహణాల గురించి చెప్పడం జరిగింది. రేపు మార్చి 3వ తారీఖున అంటే 2026 మార్చి 3వ తారీఖున మంగళవారం రోజున చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉన్నది. ఈ చంద్రగ్రహణము ఎలాంటి నియమాలు పాటించాలి, గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ రాశి వారికి అంటే మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనుసు, మకర, కుంభ, మీన ఈ 12 రాశుల్లో ఏ రాశి వారికి బాగుంది, ఏ రాశి వారికి బాగలేదు, తరువాత పట్టు స్నానం ఎన్ని గంటలకు చేయాలి, విడుపు స్నానం ఎప్పుడు చేయాలి, గర్భిణీ స్త్రీలు ఏ సమయం నుంచి ఏ సమయం వరకు బయటికి రాకూడదు, అలాగే పంచాంగాల్లో గ్రహణం రోజున అంటే మార్చి 3వ తారీఖున గ్రహణం విడిచిన తర్వాత ఆబ్దికం పెట్టమన్నారు. ఒక పంచాంగం, ఒక రెండు మూడు పంచాంగాలు. శాస్త్రంలో అది ఇప్పుడు లేదు, కానీ అయితే ఆబ్దికం ఎప్పుడు పెట్టాలి? ఎందుకంటే గ్రహణ సమయాల్లో అపరాహ్న అంటే 3 గంటల 20 నిమిషాలు గ్రహణ సమయం ప్రారంభమవుతుంది. ఆ సమయాల్లో ఆబ్దికం పెట్టడం కుదరదు. గ్రహణం నుంచి ఇన్ని గంటల ముందు, ఇన్ని యామముల ముందు భోజనం చేయకూడదని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక ఆ రోజు అంటే పౌర్ణమి రోజు అంటే మార్చి 3వ తారీఖున పాల్గొన పౌర్ణమి రోజున ఆబ్దికం వస్తుంది కొంతమందికి. అది ఎప్పుడు పెట్టాలి, ఆ రోజు పెట్టాలా, ఎప్పుడు పెట్టాలి, దానికి ప్రామాణికం ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. శ్రీ విశ్వాసనామ సంవత్సర పాల్గొన శుద్ధ పౌర్ణమి అనగా 2026 మార్చి 3వ తేదీ మంగళవారం సింహరాశిలో పుబ్బా నక్షత్రాలు మకా, పుబ్బా, ఉత్తరాపాద, సింహ అని మనకి శ్లోకం ఉన్నది. ఆ పుబ్బా నక్షత్రంలో కేతుగ్రస్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉన్నది. అంటే ఏంటి బాగా చెప్పాలంటే, చంద్రుడు రాహు ఉన్న రాశిలో గ్రహణం పెడితే రాహుగ్రస్తం అంటారు. అదే చంద్రుడు కేతు ఉన్న రాశిలో గ్రహణం పెడితే దాన్ని కేతుగ్రస్తం అంటారు. అంటే ఆ రోజు సింహరాశిలో చంద్రకేతువులు ఉంటారు. ఇక మార్చి 3వ తారీఖున చంద్రగ్రహణం ఎన్ని గంటలకి మనకి ప్రారంభమవుతుందంటే మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకి ప్రారంభమవుతుంది. అంటే మార్చి 3వ తేదీ మంగళవారం రోజున బాగా గమనించండి, 3 గంటల 20 నిమిషాలకి ఈ చంద్రగ్రహణం అనేటువంటిది ప్రారంభమవుతుంది. మరి గ్రహణం విడిచే సమయం అంటే పూర్తిగా విడవదు. ఈ గ్రహణం విడిచే సమయం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకి గ్రహణం విడుస్తుంది. గ్రహణం పూర్తిగా ముగిసే సమయం ఎప్పుడంటే 6 గంటల 40 నిమిషాలకి. ఇప్పుడు నేను చెప్పిన ఈ సమయాలు మీకు అంతగా అర్థం కాదు కనుక, పురోహితులకి అయితే అర్థమవుతుంది కనుక ఇంకా మీకు బాగా అర్థమయ్యే విధంగా చెప్తాను. అంటే చంద్రగ్రహణము మనకి మార్చి 3వ తేదీన 3 గంటల 20 నిమిషాలకి ప్రారంభమవుతుంది, 6 గంటల 47 నిమిషాలకి ముగుస్తుంది. అంటే మొత్తం ఈ గ్రహణ సమయం 3 గంటల 20 నిమిషాలు ఉంటుంది. అంటే చంద్రగ్రహణం యొక్క పుణ్యకాలము 3 గంటల 20 నిమిషాలకు ఉంటుంది. అంటే మార్చి 3వ తేదీన 3 గంటల 20 నిమిషాల గ్రహణం ప్రారంభమై 6 గంటల 47 నిమిషాల వరకు కూడా ఈ గ్రహణం ఉంటుంది.